ProfitYourTrade.in యాప్ అరచేతిలో ఆర్థిక సమాచారం, అచ్చ తెలుగులో ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ విశేషాలు. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సరికొత్త యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ProfitYourTrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్లో చాలా గందరగోళం కనిపిస్తుంది. ప్రస్తుతం నిఫ్టీ 80 పాయింట్ల లాభం కనిపించింది, మళ్ళీ ఒక్కసారిగా 4 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. సో దీస్ నెంబర్స్ ఆర్ నాట్ టు బి టేకెన్ సీరియస్లీ. రూపాయి డాలర్తో రూపాయి మాత్రం 63.93 మళ్ళీ 64 దిశగా వెళుతోంది. సో డాలర్ వీక్ అయిందని ఓవైపు కనిపిస్తుంది, బట్ ఇక్కడ మన రూపీ కూడా వీక్గా కనిపిస్తుంది. సో మేబీ అదర్ కరెన్సీస్ లైక్ యువాన్ లాంటివి లేదా యూరో లాంటివి కొంత స్ట్రెంత్ పుంజుకుంటున్నట్లు కనిపిస్తుంది. సో అదర్వైజ్ మార్కెట్స్ డెఫినెట్లీ స్లైట్లీ నెగిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి. అండ్ ప్రస్తుతం 9894 దగ్గర కనిపిస్తుంది ఎన్ఎస్సి నిఫ్టీ. అలాగే రిజల్ట్ రియాక్షన్స్ ఉంటాయి. టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ ఇవాళ రిజల్ట్స్కు రియాక్ట్ కాబోతున్నాయి. ఇక మిగతా మెయిల్స్, మనం కొన్ని మెయిల్స్ అందడం జరిగింది. ఎక్కువ మెయిల్స్ అన్నీ కూడా సృజనాకు సంబంధించి కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇన్వెస్టర్లు ఎంతగా స్పందించి మన ప్రేక్షకులందరూ సృజన, సో చాలామందికి ఐడియా ఉందన్నమాట. అందరూ ఎక్కువ మంది ఇరుక్కుపోయి కూడా ఉండుంటారు బహుశా ఈ కౌంటర్లో. ఎనీవే, గాడ్ సేవర్స్, ఇంకెవరికి అంతకుమించి మనమేమి ఇన్సూరెన్స్ ఇవ్వలేని పరిస్థితి కంపెనీలకు సంబంధించి సృజన గ్రూప్కి సంబంధించి. శ్రీధర్ నల్లా మెయిల్ పంపించారు. ఎరిస్ లైఫ్ సైన్సెస్ 660 రూపాయలు కొన్నారు. ఈ మధ్య లిస్ట్ అయిన కంపెనీ ఇది. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా, యావరేజ్ చేసుకోవచ్చా? లిస్ట్ అయిన వెంటనే ఒక 2 వీక్స్ బాగా అప్ ట్రెండ్లోకి చూసాము. 720 రూపాయల వరకు వెళ్ళి ఆ తర్వాత ఎంబడే లాస్ట్ 4 వారాలుగా కరెక్షన్ ట్రెండ్లోకి కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. ప్రీవియస్ డేటా కానీ ఫైనాన్షియల్ హిస్టరీ కానీ ఇమ్మీడియట్గా కనిపించట్లేదు, బట్ టెక్నికల్గా చూస్తే కనుక వీక్గానే ఉంది. కానీ ఈ మధ్య కరెక్షన్లో చూస్తే కనుక కరెక్షన్ టార్గెట్ రీట్రేస్మెంట్ పూర్తయింది కాబట్టి 500, 520 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఓకే అండి. షౌకత్ అలీ పూణే నుంచి అడుగుతున్నారు. కేఎస్బి పంప్స్ అండ్ యాస్టెక్ లైఫ్ ఈ రెండు కొనుక్కుందాం అనుకుంటున్నారు. కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయి అవి. కేఎస్బి పంప్స్ ఈజ్ డెఫినెట్లీ a fundamentally strong company, and Aztec Life Sciences. కేఎస్బి పంప్స్ బాగా బుల్లిష్గా కనిపిస్తుంది. 550 రూపాయల నుంచి 850 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తున్నాం. కానీ 2015 ఫస్ట్ క్వార్టర్లో చూస్తే కనుక కరెక్ట్గా 800, 850 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. లాంగ్ టర్మ్ టాప్ ఏర్పడింది. ఆ లెవెల్కి ఈ మధ్య రావటము, అక్కడ కొంచెం వచ్చేటప్పటికి ఓవర్ బాట్ పొజిషన్కి రావడంతో ఈ స్టాక్ కొంచెం కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్తుంది. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది. టెక్నికల్గా 650 to 700 దగ్గర మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఆస్టెక్ లైఫ్ సైన్సెస్ కూడా చూస్తే కనుక టెక్నికల్ పరంగా చూస్తే కనుక చార్ట్ వైజ్ చాలా బులిష్గా కనిపిస్తుంది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ లాస్ట్ 2 ఇయర్స్గా బాగా అవుట్ పెర్ఫామ్ చేసింది. 50 రూపాయల నుంచి 700 రూపాయల వరకు 12 రెట్లు కూడా పెరిగింది ఈ ఫార్మాక్యూటికల్ కంపెనీ. టెక్నికల్గా చూస్తే కనుక ఈ కొంచెం స్వల్ప కరెక్షన్లోకి వెళ్ళటం అని చూస్తున్నాము. కానీ లోయర్ రేట్లో 550 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈ 6 మంత్స్గా చూస్తే కనుక ఈ లెవెల్ వచ్చినప్పుడల్లా రికవరీ అవుతుంది. ఫండమెంటల్గా చూస్తే కనుక పెద్ద గొప్పగా లేదు. ఈక్విటీ తక్కువగా ఉన్నా కూడా ప్రాఫిట్స్ కూడా కొంచెం అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. హోల్డ్ చేయండి. నా ఉద్దేశం ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. తర్వాత మెయిల్ రత్నారెడ్డి అడుగుతున్నారు. వాటర్ బేస్ నిన్న నెంబర్స్ ప్రకటించిందట. రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? వాటర్ బేస్ అంతా ఇది రిజల్ట్ పరంగా ఓకేనండి. స్టాక్ మనకి స్టడీగానే ఉంది. అయితే మిడ్ క్యాప్లో కరెక్షన్ దృష్ట్యా ఇది ఎంత పెద్దగా పడకపోవడం కొంచెం సర్ప్రైజింగే. ఏదైనా కూడా ఇది ఒక రేంజ్లో ఉండే స్టాక్ అండి. ఇది ఆక్వాకల్చర్లో ఉంది. తైవాన్ టెక్నాలజీస్తో కూడా వీళ్ళు ఒక ప్రోడక్ట్స్ ఫీడింగ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తుంటారు. ప్రస్తుతం పరిస్థితుల్లో మీరు మరీ లాంగ్ టర్మ్ ఉంటే ఉంచండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం ఇది 120, 124 ఆ లెవెల్స్లో కొంచెం ఆగడానికి అవకాశం ఉందండి. తర్వాత మెయిల్ సిఎట్ గురించి రమేష్ మద్దుల అడుగుతున్నారు. సిఎట్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ 6 మంత్స్ కోసం ఈ లెవెల్లో తీసుకోవచ్చా?
సిఎట్ చూస్తే కనుక బాగా బుల్లిష్గా ఉంది. మొన్న ఈ ర్యాలీలో చూస్తే కనుక 1100 నుంచి 2000 వరకు ఫ్రంట్ లైన్ స్టాక్ 100% రిటర్న్స్ ఆల్మోస్ట్ ఇవ్వడం మనం చూస్తున్నాము. కాకపోతే ఈ లాస్ట్ 1 or 2 వీక్స్ కానీ మార్కెట్ కరెక్షన్తో పాటు ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షనే వస్తుంది. రియాక్షన్ వచ్చిన తర్వాత కొంచెం సపోర్ట్ తీసుకోవడం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికైతే మటుకు మొన్న రిజల్ట్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ రావడంతో మనకి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ స్లైట్గా ఒక కరెక్షన్ ట్రెండ్లో ఉంది. కింద లోయర్ రేట్లో చూస్తే కనుక 1600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. బహుశా అక్కడ కొంచెం నిలబడిన తర్వాత ఫస్ట్ బయింగ్ పాయింట్గా మీరు బై చేయొచ్చు సిఎట్. అలాగే ఆర్బీఎల్ కూడా చూస్తే కనుక లిస్ట్ అయినప్పటి నుంచి బాగా పెర్ఫామ్ చేస్తూ వచ్చింది. ఆల్మోస్ట్ మోర్ దెన్ డబల్ అవడం మనం చూస్తున్నాము. ఈ మధ్య కొంచెం హైయర్ లెవెల్ నుంచి కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. 480, 470 లెవెల్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. సో చిన్న డిప్లో బై చేయొచ్చు. రాఘవ అడుగుతున్నారు, టాటా మోటార్స్ 480లో కొన్నారు, ఇప్పుడు 420 అయిపోయింది. నెక్స్ట్ క్వార్టర్ ఏమైనా ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెప్పలేమండి. జేఎల్ఆర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ కూర్చొని అంచనా వేయడం కష్టమే. మేనేజ్మెంట్ కామెంటరీ ఇంకా అంతగా చదవలేదు నేనైతే. మేబీ మేనేజ్మెంట్ కామెంటరీలో కొంత దానికి సంబంధించిన హింట్స్ ఉండొచ్చు. బట్ అదర్వైజ్ టాటా మోటార్స్ అయితే ప్రస్తుతానికి వీకే. అందరూ 380 అంటున్నారు. అంత కాకపోయినా అట్లీస్ట్ 400 దగ్గర స్టెబిలైజ్ అయినా కూడా ఒక బాగా గట్టిగా నిలబడినట్లు అనుకోవచ్చు. టెక్నికల్గా ఎలా ఉంది? టాటా మోటార్స్ యాక్చువల్గా 420 దగ్గరే దీనికి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అండి. గతంలో చాలాసార్లు మనం చూసాము. ఇక్కడ ఈ లెవెల్ నుంచి స్టాక్లో మనకి అప్ ట్రెండ్ వచ్చి మళ్ళీ అంటే అప్ ట్రెండ్ పెద్దగా లేకపోయినా కూడా స్టాక్ 420ని బ్రేక్ అయితే అయ్యేది కాదు. అయితే ప్రస్తుతం ఏంటంటే ఇంకా వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. 420 కానీ బ్రేక్ అయ్యిందంటే 386, 382 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. రిజల్ట్ పరంగా ఓకే ఉన్న ఆటోమొబైల్లో ఇది అంత ఎంకరేజింగ్గా లేదండి. ఇప్పుడు ప్రకటించిన వాటిలో ఏదైనా కూడా ప్రస్తుతం టాటా మోటార్స్ వీక్గానే ఉండొచ్చు అండి. కిరణ్ కుమార్ అడుగుతున్నారు, ఫార్మాస్యూటికల్ మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ కోసం 5 to 10 years ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందని. చేయొచ్చండి. కాంట్రేరియన్ బెట్ కింద మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, పిఎస్యూ బ్యాంక్స్ కావచ్చు, ఐటీ, ఈ మూడు ఇప్పుడు ప్రస్తుతానికి బాగా నెగిటివ్ సెంటిమెంట్ ఉన్న సెక్టర్స్ ఇవి. సో ఈ మూడిట్లో మేబీ విత్ లాంగ్ టర్మ్ వ్యూ 5 to 10 years వ్యూ మీరు తప్పకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. మేబీ ఎస్ఐపి చేయండి, ఒక్కసారికి ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇంకా ఎంత నెగిటివ్ మనకు ఇంకా ఇమిడి ఉంది ఈ రంగాల్లో, ఇంకా ఎంతకాలం ఈ నెగిటివ్నెస్ అనేది కొనసాగుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి ఊహించడం కష్టం. కాబట్టి ఎస్ఐపి చేయండి, తప్పకుండా చేయండి. ఎస్బీఐలో ఉంది ఫార్మా ఫండ్, అలాగే రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ హౌస్ నుంచి ఒక ఫార్మా ఫండ్ ఉంది. మేబీ ఆ 2 ఫండ్స్లో మీరు తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి, ఎస్ఐపి చేయండి. అండ్ అట్లీస్ట్ ఒక 5 years హొరైజన్ పెట్టుకుంటే డెఫినెట్లీ చక్కటి రిటర్న్స్ మీకు అందే అవకాశం ఉంది. తర్వాత శ్రీపాల్ అడుగుతున్నారు, రిలయన్స్ ఇన్ఫ్రా ఉన్నాయట 535 రూపాయల్లో, ఫెడరల్ బ్యాంక్ 114 రూపాయల్లో ఉన్నాయి. షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి ఇవి? షార్ట్ టర్మ్కి 2 కూడా వీక్గా ఉండే అవకాశాలు ఎక్కువనే. మరోవైపు రిలయన్స్ క్యాపిటల్ కొత్త హైస్ వైపు వెళ్తుంటే రిలయన్స్ ఇన్ఫ్రా మాత్రం వీక్ ఉంది. డెట్ లాస్ట్ ఫ్యూ డేస్గా మళ్ళీ డెట్ ఎక్కువైతే ఉన్న కంపెనీస్ ఉన్నాయో వాటిలో సెల్లింగ్ ప్రెషర్ చూసాము. నిన్న కూడా 4% డౌన్ అయింది. మొన్నటి వరకు బాగానే ఉంది. కాబట్టి నెక్స్ట్ 460 ఆ లెవెల్స్ దాకా రావచ్చు. ఫెడరల్ బ్యాంక్ కూడా ఈ మధ్యకాలంలో ఇంతకుముందు లాగా ర్యాలీ అనేది ఫెడరల్ బ్యాంక్లో రావట్లేదండి మనకి. కాబట్టి ఫెడరల్ బ్యాంక్ కూడా షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం వీక్గానే ఉండొచ్చు. ఇది 180 ఆ లెవెల్ నుండి ఇప్పుడు 107కి వచ్చిందంటే 10% దాకా కరెక్ట్ అయింది. 102 ఆ లెవెల్లో కొంచెం ఆగొచ్చు షార్ట్ టర్మ్ ట్రెండ్. ఇన్వెస్ట్మెంట్కి ఫెడరల్ బ్యాంక్ హోల్డ్ చేయండి. రిలయన్స్ ఇన్ఫ్రా మాత్రం రిస్కీ బెట్ అవుతుందండి షార్ట్ టర్మ్కి, ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా. కాబట్టి దీన్ని మీకు క్లోజర్గా మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. కేఎస్ మూర్తి అడుగుతున్నారు, నాట్కో ఫార్మా బాగా కరెక్ట్ అయింది, ఇక్కడ కొనుక్కోవచ్చా, ఇంకా మరికొంత కరెక్షన్ ఉందా అని. ఇవాళ కూడా ఒక నెగిటివ్ న్యూస్ కనిపిస్తుంది. నాట్కో ఫార్మా ఇవాళ కూడా ఒక చిన్న నెగిటివ్గానే కొంత ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడి వరకు ఈ కరెక్షన్ కొనసాగవచ్చు? నాట్కోలో ఎక్కడ సపోర్ట్ దొరకవచ్చు? నాట్కో లాస్ట్ 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక ఒక స్టడీ గ్రోత్, స్టడీ పెర్ఫార్మెన్స్, స్టడీగా పాజిటివ్ న్యూస్ కంటిన్యూస్గా వస్తూ మనకి ప్రాఫిట్స్ కూడా స్ట్రాంగ్ రిపోర్ట్ కూడా చేయడం చూసాము. టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం హైయర్ లెవెల్ నుంచి 1000-1100 దగ్గర నుంచి ఒక కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. ఇమ్మీడియట్ సపోర్ట్ చూస్తే కనుక 780-800 దగ్గర స్ట్రాంగ్గా కనిపిస్తుంది మనకి. ఒకసారి ఈ లెవెల్ చూస్తే కనుక మొన్న మార్చిలో వచ్చిన లో, సో ఆ లెవెల్ని ఒకసారి రీటెస్ట్ చేసి అక్కడి నుంచి కొంచెం స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఇంచుమించు ఒక 10 to 20% వరకు కరెక్షన్ వస్తుంది. కాబట్టి లోయర్ క్లోజర్ టు 780 లెవెల్స్లో మీరు ఫస్ట్ బయింగ్ పాయింట్గా బై చేయొచ్చు. ఉదయ్ కుమార్ అడుగుతున్నారు, శ్రీ రేణుకా షుగర్స్ ఈ టైంలో ఎంటర్ కావచ్చా, ఇంకా డిప్స్ వస్తాయని ఆశించవచ్చా? ఓవరాల్గా షుగర్ స్టాక్స్ పరంగా ఓకేనండి. అయితే రేణుకా షుగర్ కన్నా మీరు
వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకోమంటాను. షుగర్ నిన్న కూడా చూసాము, షుగర్ స్టాక్స్ ఒకవైపు మార్కెట్ పడుతుంటే ఇవి డేస్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతూ కావడం చూసాము. ఇంకా నెక్స్ట్ 3-4 నెలలు బాగానే ఉండొచ్చు. అటు ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది, అవుట్పుట్ తగ్గింది, షుగర్ అవుట్పుట్. ఈవెన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ప్రైసెస్ అనేది స్టేబుల్గా ఉండి పెరుగుతూ వస్తున్నాయి. సో ఇవన్నీ పాజిటివ్ అంశాలు షుగర్ కంపెనీస్కి. మీరు షార్ట్ టర్మ్కి దీనికన్నా ధంపూర్ షుగర్ తీసుకోమని చెప్తాను, లేకపోతే బలరాంపూర్ చిన్ని చాలా స్ట్రాంగ్ ఉందండి, న్యూ ఐస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, దాన్ని మీరు బై చేసుకోవచ్చు అండి. తర్వాత కేవీఎన్ రెడ్డి వెంకట నరసింహారెడ్డి అడుగుతున్నారు, హెచ్డిఐఎల్, ఉజ్జీవన్ ఫైనాన్స్ ఈ రెండు కొనుక్కోవచ్చా? హెచ్డిఐఎల్ సంబంధించి వాళ్ళు నెగిటివ్ న్యూస్ వచ్చిందండి. వాళ్ళు కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళ గ్రూప్ కంపెనీకి ఒక 300 కోట్ల లోన్ శాంక్షన్ చేసింది. ఇప్పుడు లేదు, ఆ లోన్ మీరు ఇంతకుముందు తీసుకున్న లోన్స్ కడితే తప్ప మేము వీటిని ఫ్రెష్ లోన్ ఇవ్వలేమంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా హెచ్డిఐఎల్ లాంటి కంపెనీస్కి రాబోయే రోజుల్లో చాలా నెగిటివ్ డెవలప్మెంట్స్. కేర్ఫుల్గా ఉండండి ఇటువంటి కౌంటర్స్ పట్ల. సో ఏదన్నా టెక్నికల్గా షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా హెచ్డిఐఎల్? పూర్తిగా స్పెక్యులేషన్ అవుతుందండి, డేంజరస్ ట్రేడ్ అవుతుంది. నిన్న కొంచెం క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత కంపెనీ దగ్గర నుంచి కొంచెం లోయర్ రేట్ నుంచి పెరిగినప్పటికీ 50 దగ్గర సపోర్ట్ తీసుకొని కొంచెం పెరిగింది. బట్ కొంచెం ఫర్దర్ అప్ మూవ్ అవ్వాలంటే కనుక చాలా టైం పడుతుంది. నా ఉద్దేశం అవాయిడ్ చేయండి. తణుకు నుంచి జగన్ అడుగుతున్నారు, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఆర్ గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఈ రెండిట్లో ఏది 1 year కోసం బెటర్ చాయిస్ అవుతుంది? రెండు మంచి కంపెనీసే. రెండు స్టాక్స్ చూస్తే కనుక లాస్ట్ 6 months to 1 year బాగా పెర్ఫామ్ చేసింది. రెండు కంపెనీస్ ఒక స్ట్రాంగ్ మేనేజ్మెంట్ వచ్చింది కంపెనీసే, ఫండమెంటల్గా టెక్నికల్గా బులిషే. ఏది బెటర్ అనేది మనం చెప్పలేము, బట్ రెండు పాజిటివ్గానే ఉన్న కంపెనీస్. బట్ కన్జంప్షన్ థీమ్ని కనుక మీరు బిలీవ్ చేద్దాం అనుకుంటే గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వుడ్ బి ఏ బెటర్ చాయిస్. బట్ సుందర్ గారు చెప్పినట్లు రెండు కూడా దే ఆర్ డూయింగ్ వెల్. లారస్ ల్యాబ్స్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ 3% లాస్లో ఉన్నారు సుధారాణి. దీని నుంచి మారుతికి షిఫ్ట్ కావచ్చా? మీరు ఉన్న కంపెనీస్ మంచి కంపెనీసే, మీరు షిఫ్ట్ కావాల్సిన అవసరం అయితే లేదండి. కావాలంటే మారుతిలో ఇన్వెస్ట్ చేసుకోండి, అంతేగాని ఆర్బిఎల్ బ్యాంక్ ఓకే. అయితే ఈ మధ్య కాలంలో కొంత వీక్ ఉంది ఇన్వెస్ట్మెంట్కి. లారస్ ల్యాబ్స్, ఆర్బిఎల్ బ్యాంక్ మంచి కంపెనీస్ మీరు హోల్డ్ చేసుకోండి. ఇంకా కొనాలనుకుంటే మాత్రం మారుతిలో కూడా కొనుక్కోవచ్చు అండి. కోన రమణ అడుగుతున్నారు, జిఐసి 560 రూపాయలు, జేబీఎఫ్ ఇండస్ట్రీస్ 252లో ఉన్నాయి, ఏం చేయాలి ఈ రెండు? స్ట్రాంగ్ కంపెనీయే జేఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్ కూడా చాలా అవుట్లుక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. బాగా లాస్ట్ 1 or 2 yearsలో బాగా పెర్ఫామ్ చేసింది. కాకపోతే మీరు బాగా హై ప్రైస్లో తీసుకున్నారు, టైమింగ్ ఎంట్రీ వీక్గా ఉంది. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. కానీ 480 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మార్చి మొన్న ఫిబ్రవరిలో చూస్తే కనుక ఏర్పడిన బేస్ లెవెల్ కాబట్టి అక్కడ నుంచి కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. జేబీఎఫ్ చూస్తే కనుక ఈ మధ్య చాలా స్ట్రాంగ్ రియాక్షన్ చూసాము. 320 రూపాయల నుంచి 140 రూపాయల వరకు హెవీగా పట్టమని చూసాం. కానీ ఈ లెవెల్లో 140-150 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే 2016లో చూస్తే కనుక ఫిబ్రవరిలో వీక్లీ మంత్లీ చార్ట్లో స్ట్రాంగ్ బేస్ ఏర్పడింది కాబట్టి ఇక్కడ కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ జేబీఎఫ్ మటుకు బాగా వీక్గా ఉన్న స్టాక్. రవికాంత్ మెయిల్ పంపించారు, ఓల్డ్ ట్యాంప్, పానాసోనిక్, కార్బన్, ఇండియా, నిపాన్, ఇంగర్సాల్, ర్యాండ్, సెలెక్ట్ ఎనర్జీ, టాటా కాఫీ ఇవన్నీ ఇన్వెస్ట్ చేశారట, యావరేజ్ చేసుకోవచ్చా? డోంట్ యావరేజ్ ఇన్ టాటా కాఫీ అండి. అండ్ మేబీ ఓల్డ్ ట్యాంప్ కూడా ఇంకొంచెం వెయిట్ చేయండి. బట్ యూ కెన్ డెఫినెట్లీ యావరేజ్ ఇండియన్ నిపాన్ ఇఫ్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఎట్ ఏ హయ్యర్ ప్రైస్. అలాగే ఇంగర్సాల్ రెండు కూడా రిజల్ట్స్ బాగా ప్రకటించాయి. అండ్ సెలెక్ట్ ఎనర్జీ ఎనీ డే బెటర్ చాయిస్. బట్ ఏ ప్రైస్లో ఎంటర్ అయ్యారో మీకు తెలీదు. ఎక్కువ డిక్లైన్ లేకపోతే మాత్రం జస్ట్ హోల్డ్ దోస్ షేర్స్. అండ్ ఓల్డ్ ట్యాంప్ ఏమైనా టెక్నికల్స్ చెప్పగలరా? ఓల్డ్ ట్యాంప్ బాగా బుల్లిష్గా ఉంది. లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక 800 నుంచి 1350 రూపాయల వరకు పెరిగి ఈ 4-5 వారాలుగా మార్కెట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్తో పాటు కరెక్షన్తో పాటు ఈ స్టాక్ కూడా ఫండమెంటల్గా సౌండ్ కంపెనీ కరెక్షన్ ట్రెండ్లో ఉంది. ప్రస్తుతానికి చూస్తే కనుక 1100 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. 1100 చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ లెవెల్. సో కాబట్టి ఇక్కడ ఈ లెవెల్లో ఒక 10-15% కరెక్షన్, ఫిబొనాచి రీట్రేస్మెంట్ పూర్తవుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో డిప్లో ఒక బయింగ్ తీసుకోవచ్చు, ఫ్రెష్ బయింగ్ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఓకే, తణుకు సత్యనారాయణ మెయిల్ పంపించారు, ఐనాక్స్ విండ్లో ఏం జరుగుతోంది అని. సో చాలా డిసప్పాయింటింగ్ అండ్ డివాస్టేటింగ్ రిజల్ట్ అండి ఐనాక్స్ విండ్ నుంచి. ఏమాత్రం హోప్ఫుల్ కనపట్లేదు ఐనాక్స్ విండ్. ఎవరైనా ర్యాలీస్లో ఎగ్జిట్ కావాల్సిన షేర్ ఇది. తర్వాత మల్లు రెడ్డి, అఫ్కోర్స్ నిన్న మనం ఆయన మెయిల్ చదివేసాం ఆల్రెడీ, మళ్ళీ పంపిస్తున్నారు. ఏఎస్ రెడ్డి అడుగుతున్నారు, బామల్ BAL MAL కొన్నారు 249లో,
లాస్ బుక్ చేయాలి. బామర్ లారీ అనుకుంటాను. ఇప్పుడు అప్పుడే లాస్ బుక్ చేయాల్సిన అవసరం లేదండి. రిజల్ట్ వాజ్ నాట్ దట్ వీక్, అంత స్లైట్లీ వీక్గా ఉంది. బట్ ఏదైనా టెక్నికల్స్ చెప్తారా దీనికి? అంటే బాల్మర్ లావరీస్ కొంచెం వీక్గానే ఉందండి. షార్ట్ రన్ ట్రెండ్ అయితే వీక్ ఉంది. అయితే ఇన్వెస్ట్మెంట్కి కొంచెం ఓపిక ఉండాలండి మీరు. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్గా మిడ్ క్యాప్లో ఒక సెల్లింగ్ అనేది అన్ని అంటే మంచి మిడ్ క్యాప్లో కూడా సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాము. ఈ సెల్లింగ్ కొనసాగవచ్చు, ఇంకా కొన్ని రోజులు కొనసాగవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయండి. 220 లెవెల్ దగ్గర ఇప్పుడు షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ అనేది ఆగొచ్చు. అది కూడా అది కానీ బ్రేక్ అయితేనే మళ్ళీ ఇంకా మరింత వీక్ కావచ్చు అని ప్రస్తుతానికి లాంగ్ టర్మ్కి మీరు కంటిన్యూ చేయమని చెప్తారు. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ లాంటి కంపెనీస్ కూడా, ఐషర్ మోటార్స్ లాంటి కంపెనీస్ కూడా సెల్లింగ్కి గురవుతున్న టైం ఇది. కాబట్టి కొద్దిగా పేషెన్స్ కావాలి ఈ మార్కెట్లో. నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. అలాగే సెన్సెక్స్ కూడా సుమారుగా ఒక 150 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మిడ్ క్యాప్ అన్నీ నెగిటివ్గా ఓపెన్ అయ్యాయి. ఐషర్ మోటార్స్ డౌన్ 1.55%, టాటా మోటార్స్ డౌన్ 4.7%, 396 టాటా మోటార్స్ కనిపిస్తుంది ఇప్పుడు. అలాగే వెరీ ఫ్యూ గెయినర్స్ ఇవాళ ట్రేడింగ్లో. మేబీ మదర్సన్ సుమి ఈజ్ డౌన్ 1%. సో ఒక 37 పాయింట్ల నష్టంతో 9870 దగ్గర ఎన్ఎస్సి నిఫ్టీ మనకు కనిపిస్తుంది ప్రస్తుతం. తర్వాత ఆంజనేయులు అడుగుతున్నారు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఉన్నాయట 454లో 6 మంత్స్ కోసం హోల్డ్ చేయొచ్చా? బాగా బుల్లిష్గా ఉంది. లిస్ట్ అయినప్పటి నుంచి చూస్తే కనుక మనకి బాగా పాజిటివ్గా ఉంది. ఈ స్టాక్ 300 రూపాయల నుంచి 510 రూపాయల వరకు వెళ్ళి, సో అన్ని కంపెనీస్తో పాటు ఈ 4 వారాలుగా ఒక స్వల్ప కరెక్షన్ మనం చూస్తున్నాము. 10 to 15% వరకు ఈ ఫ్రంట్ లైన్ స్టాక్ కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. 400 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఏప్రిల్ మేలో ఒక 2 మంత్స్ పాటు ఒక స్ట్రాంగ్ బేస్ ఏర్పడింది. ఇక్కడ నుంచి కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సెక్టర్ కూడా, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా చాలా అవుట్లుక్ పాజిటివ్గా ఉంది. కాబట్టి చిన్న డిప్లో క్లోజర్ టు 400 లెవెల్స్లో బై చేయండి ఐసిఐసిఐ లైఫ్ ప్రుడెన్షియల్. ఒరిస్సా నుంచి వినోద్ లైన్లో ఉన్నారు. హలో. అవును సార్. అనండి. ఐటీసీ మేము కొన్నాం సార్, అండి? 500 షేర్స్. ఐటీసీనా? ఐటీసీ సార్. ఏ రేట్లో కొన్నారు? 175 సార్. ఓకే, ఇప్పుడేంటి మీ డౌట్ ఏంటి? అంటే హోల్డ్ చేయాలంటారా? ఐటీసీ పరిస్థితి 275 కొన్నాం సార్. ఇది 275. ఓకే. చూడండి, ఐటీసీ ఇన్వెస్ట్మెంట్కి మరీ లాంగ్ టర్మ్ ఉండాలండి. ఎప్పుడు కూడా ఏంటంటే టొబాకో బిజినెస్ అనేది కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. అటు గవర్నమెంట్ నుంచి రెగ్యులేట్స్ ఉంటాయి. దీంతో పాటు మనం ప్రతి బడ్జెట్లో కూడా చూస్తుంటామంటే ట్యాక్సెస్ పెంచడము. దీనివల్ల ఏంటంటే కంపెనీకి ఒక్కోసారి మార్జిన్స్ కూడా పడిపోవచ్చు. బట్ ఇది ఏంటంటే లాంగ్ టర్మ్ ఉంటేనే దీనికి తోడు ఐటీసీ బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనకి ఎఫ్ఎంసీజీలో కొత్త ప్రోడక్ట్స్ని కూడా లాంచ్ చేస్తుంది. వేరే సన్ఫీస్ అనేది ఇప్పుడు బ్రాండ్, దానికి తోడు కొన్ని బ్రాండ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు హోల్డ్ చేయండి. లేదంటే మాత్రం షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం 280, 284 ఆ లెవెల్స్ దాటైతే పెద్దగా పెరగకపోవచ్చు అండి. ఓకే, తర్వాత మెయిల్ సుకృత అడుగుతున్నారు, శారదా క్రాప్కెమ్ 498లో కొన్నారు, సుజలాన్ 18 రూపాయలు కొన్నారు, ఏం చేయాలి? శారదా క్రాప్కెన్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక 200 రూపాయల నుంచి కరెక్ట్గా పోయిన ఏడాది ఫిబ్రవరి మార్చిలో పెరిగిన అప్ ట్రెండ్ 550 రూపాయల వరకు వెళ్ళింది. షార్ట్ టర్మ్ కరెక్షన్లో ఉంది. కాకపోతే లోయర్ రేట్లో 420, 410 లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాబట్టి అంటే ర్యాలీ బిగిన్ అవ్వకముందు వచ్చిన బాటము అక్కడి నుంచి బేస్ ఏర్పడితే పెరుగుతూ వచ్చింది. కాబట్టి సో ప్రీవియస్ లోస్ మంత్లీ చార్ట్లో 400 దగ్గర నుంచి రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సుజలాన్ వీక్గా ఉంది, బాగా స్పెక్యులేట్గా పెరిగింది, మళ్ళీ అదే విధంగా పడుతూ వచ్చింది. చెప్తూనే ఉన్నాము, కొంచెం ఏదైనా ర్యాలీలో ఎగ్జిట్ అవ్వండి. 22 రెసిస్టెన్స్ నుంచి పడుతూ వస్తుంది. తర్వాత ఉప్పల్ నుంచి నాగరాజు లైన్లో ఉన్నారు. హలో. సార్ ఎరిక్ లైఫ్ సైన్స్ ఏమండి? ఎరిక్ లైఫ్ సైన్స్ సార్. ఎరిస్ లైఫ్ సైన్సెస్? అవును సార్. 664లో కొన్నాం సార్, 100 ఉన్నాయి. ఇందాక చెప్పారు, మీరు వినలేదా? మరో కాలర్ కూడా దీని గురించి అడిగారు. సో ఏం చేయమంటారు ఎరిస్ లైఫ్? చూడండి, ఎరిస్ లైఫ్ సైన్సెస్ రీసెంట్గా లిస్టెడ్ కంపెనీ అండి. ఇది ఏంటంటే డొమెస్టిక్ ఫార్ములేషన్స్లో ఉంది. అంటే ఇంటర్నేషనల్ పరంగా పెద్ద ఎక్స్పోజర్ లేదు కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. అయినా కూడా మనం చూసాము ఆ ఫార్మా కంపెనీస్లో మార్జిన్ ప్రెషర్ బాగా ఎక్కువైందండి. వాటి ప్రాఫిట్స్ అనేది బాగా తగ్గుతూ వచ్చినాయి. అది ఈవెన్ డొమెస్టిక్ కంపెనీస్ కూడా అదే విధమైన ప్యాటర్న్ ఈ మధ్య రిజల్ట్ అనౌన్స్ చేసిన వాటిలో కనపడుతుంది. అటు ఇంటర్నేషనల్ కంపెనీ అంటే మనం చెప్పనవసరం లేదు. బట్ ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయండి. ఓవరాల్ సెక్టర్ పరంగా నెక్స్ట్ ఒక 2-3 ఏళ్ళు బాగానే ఉండొచ్చు అండి. గ్రోత్ అనేది బాగానే ఉండొచ్చు.
ఈ చిన్న ప్రాబ్లమ్స్ హికప్స్ ఇవన్నీ కూడా కొన్ని రోజులు ఉండొచ్చు, ఒక 3 నుంచి 4 నెలలు. స్లోగా మళ్ళీ స్టాక్స్ పెరగచ్చు. ఐరిస్ లైఫ్ సైన్సెస్ మీరు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చండి. ఓకే, సో రాఘవ మెయిల్ పంపించారు, TV5 మనీ లైవ్ యూట్యూబ్లో కనెక్ట్ కావడం లేదని. కనెక్ట్ అవుతుందండి, నేను ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు వాచ్ ఇట్. సో ఏదైనా చిన్న అంటే ల్యాగ్ ఉంటుంది కదా, ఒక చిన్న జాప్యం ఉంటుంది, ఒక 10 seconds 15 seconds జాప్యం ఉంటుంది తప్ప అదర్వైజ్ ఇట్స్ ఓకే, ఇట్స్ డూయింగ్ వెల్. బట్ మీరు అన్నట్లుగా యాప్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు. అండ్ నాకు ఇక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు కాబట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. ఒక్కసారి చెక్ చేసి ఏదైనా ఇబ్బంది ఉంటే తొలగించే ప్రయత్నం చేస్తాం. నో, యాప్లో కూడా ఇట్స్ గెట్టింగ్ కనెక్టెడ్ అండి, ఎటువంటి ఇబ్బంది లేదు. మీ దగ్గర ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు. సో ఎటువంటి ఇబ్బంది లేదు. ఐఎమ్ ఏబుల్ టు వాచ్ ఇట్ ఆన్ మై మొబైల్. కాబట్టి ఒక్కసారి మీ వైపే ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు, ఒకసారి సరి చూసుకోండి. జేకే టైర్స్ 172 రూపాయలు కొన్నారు మేరీ రెడ్డి, లాంగ్ టర్మ్ కోసం యావరేజ్ చేసుకోవచ్చా? ఈ స్టాక్ కూడా బాగా పెరుగుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఈ ర్యాలీలో 70 రూపాయల నుంచి జేకే టైర్స్ కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోకి వెళ్ళి 180 రూపాయల వరకు వెళ్ళటము, 120 నుంచి కొంచెం ఒక స్వల్ప రెసిస్టెన్స్ తోటి కొంచెం కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. మీరు కూడా బాగా హై ప్రైస్ తీసుకున్నారు, మోర్ దెన్ డబుల్ అయిన తర్వాత హై ప్రైస్లో రెసిస్టెన్స్ దగ్గర తీసుకున్నారు. ప్రస్తుతం హోల్డ్ చేయండి, 150 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఫండమెంట్ కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో లాంగ్ టర్మ్ కోసం మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. హరి నలమలుపు అడుగుతున్నారు, విఎస్టీ టెల్లర్స్ కొన్నారు, 2100 రూపాయలు కొన్నారు, లాంగ్ టర్మ్ కోసం కంటిన్యూ చేయొచ్చా? విఎస్టీ ట్రిల్లర్స్ అండ్ ట్రాక్టర్స్ చూస్తే కనుక బాగా బులిష్గా ఉంది. లాంగ్ టర్మ్లో చూస్తే కనుక బాగా అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ మనం చూసాము. ఈ స్టాక్ కూడా బాగా మల్టీ బ్యాగర్ అయింది, 5-6 రెట్లు పెరిగిన స్టాక్. ప్రస్తుతానికి కొంచెం న్యూ హై నుంచి ఒక స్వల్ప కరెక్షన్ తోటి 2500 నుంచి కొంచెం 2000 రూపీస్ వరకు రావడం మనం చూస్తున్నాము. ఈ లెవెల్లో కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అఫ్కోర్స్ ప్రీవియస్ రిజల్ట్స్ చూస్తే కనుక పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. ఈక్విటీ కూడా తక్కువ, 0 డెట్ ఉన్న కంపెనీ. అసలు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. ఓకే, తర్వాత ఈ మెయిల్ క్యూపిడ్ గురించి అడుగుతున్నారు కృష్ణార్జున్ రావు. క్యూపిడ్ కొనుక్కోవచ్చు ఈ రేట్లో? క్యూపిడ్ మీరు బాగా ఒక 1.5 year 2 years ఉద్దేశం ఉంటే కొనండి అండి. దీని ఇంకోటి ఏంటంటే ఇది ఒక క్వార్టర్ రిజల్ట్ ఒక్కసారి బాగాలేకపోయినా కూడా స్టాక్లో హెవీ పనిష్మెంట్ అనేది జరుగుతుంది. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో పెద్దగా పెరగటం లేదా, అండర్ పర్ఫామ్ చేస్తుందండి. ఈవెన్ మిడ్ క్యాప్ పెరుగుతున్నా 1.5 year దృష్టిలో టైం ఉంటేనే మీరు కొనుక్కోమని చెప్తారు. సీతారాం అడుగుతున్నారు, బజాజ్ హోల్డింగ్స్ కరెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? బజాజ్ హోల్డింగ్స్ ఆల్రెడీ బాగా అప్రిషియేట్ అయిపోయింది. ఈ స్టాక్ చూస్తే కనుక 1300 నుంచి ఈ లాస్ట్ 1 yearగా ఈ 2700 వరకు పెరిగింది. ముఖ్యంగా ఈ లాస్ట్ 1 monthగా చూస్తే కనుక మార్కెట్లో అక్కడక్కడ కొంచెం కరెక్షన్ వస్తున్నప్పటికీ ఈ స్టాక్లో మటుకు కంటిన్యూస్ అప్ ట్రెండ్లో న్యూ హైస్ ఇంకా బ్రేక్ అవడం కూడా మనం చూస్తున్నాం. సో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ వచ్చే ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. ఒక చిన్న రియాక్షన్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు, హై లెవెల్లో అవాయిడ్ చేయండి, కరెక్షన్ డ్యూ. తర్వాత బెంగళూరు నుంచి కొల్లారావు లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్, నా దగ్గర గుజరాత్ పిపావా పోర్ట్ ఉన్నాయి సార్, 300 షేర్లు 2 years నుంచి హోల్డ్ చేస్తున్నాను. 140లో కొనున్నాను సార్. ఫండమెంటల్ బాగుందంటే స్టాక్ ఇంకా హోల్డ్ చేస్తారు. గుజరాత్ పిపావా ఏం చేయాలి? గుజరాత్ పిపావా పోర్ట్. చూడండి, ఓవరాల్గా ఈ సెక్టర్కి చెందిన స్టాక్స్లో పెద్దగా మనకి మూమెంటం అనేది లేదంటే ఈ స్టాక్ కూడా చూసుకుంటే మీరు లాస్ట్ 3 yearsలో కూడా ఇది పెరిగిన విధానం అంటే పెద్దగా పెరగడం పక్కన పెట్టండి, ఇంకా స్టాక్ పడుతూనే వస్తుంది. ఈవెన్ ఇప్పుడు కూడా మీకు ఇది కూడా వీక్గానే ఉందండి. ఫండమెంటల్స్ పరంగా చూస్తే కూడా అంత బ్యాడ్గా లేదు, అంటే ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. అయితే ఓన్లీ అదర్ ఇన్కమ్లో ఎక్కువ చూపిస్తున్నారు. ఓవరాల్గా స్టడీగానే ఉందండి ఈ కంపెనీ. ఇంకా కొన్ని రోజులు ఆగాలంటే ఆగండి. అయితే ఇక్కడ నుంచి పెద్దగా బాగా కరెక్ట్ అవుతుంది అనుకోను. ఇంకొక నెక్స్ట్ ఒక 1.5 year ఆగాలంటే మీరు ఆగమని చెప్తాను. తర్వాత చెన్నై నుంచి బాలు మెయిల్ పంపించారు, లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి బాలు. నా దగ్గర సీక్వెన్స్ సైన్స్ 120లో ఉన్నాయండి, అండ్ అనోరే కెమికల్స్ 65 రూపీస్లో ఉన్నాయి. ఆ తర్వాత విఎస్టీ టిల్లర్స్ 2200లో ఉన్నాయి. ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే వాటి నుంచి లైట్? అనోరే కెమికల్, సీక్వెన్స్ సైంటిఫిక్, ఇంకొకటి ఏదో కంపెనీ, మూడో కంపెనీ
సీక్వెన్స్ సైంటిఫిక్ చూస్తే కనుక బాగా అండర్ పెర్ఫామ్ చేస్తున్న ఈ ఫార్మాక్ స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 6 months 1 yearగా చూస్తే కనుక ఇంచుమించు 200 రూపాయల నుంచి 110 రూపాయల వరకు సగం అవటం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక బేరిష్గా ఉన్న స్టాక్ కాబట్టి ప్రస్తుతానికి ఏం చేయలేము, హోల్డ్ చేయండి. ఫండమెంటల్ చూస్తే కనుక పెద్ద స్ట్రాంగ్గా కనిపించట్లేదు ఈ స్టాక్లో ప్రస్తుతానికైతే. మరి ఏదైనా ర్యాలీ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వండి. అలాగే కనోరియా కెమికల్స్ చూస్తే కనుక ఈ స్టాక్ బాగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్, లాస్ట్ 6 months to 1 year బాగా పెరుగుతూ ఉన్న స్టాక్. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం హై లెవెల్లో 100 రూపాయల నుంచి సడన్ రియాక్షన్, ఒక 30% వరకు రియాక్షన్ రావడం మనం చూస్తున్నాం. 70 రూపాయల దగ్గర లాస్ట్ 1 yearగా మంత్లీ చార్ట్లో మేజర్ బాటమ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం రికవరీ, అట్లీస్ట్ కరెక్షన్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. కనోరియా కెమికల్స్ హోల్డ్ చేయండి. సెక్టర్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఏమైనా కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో 9930 ఈ లెవెల్ను కూడా కిందకు వచ్చింది. ఎన్ఎస్సి నిఫ్టీ 9880 ప్రస్తుతం మనకి ఈ లెవెల్ దగ్గర కనిపిస్తుంది. సో 9792 ఇది మేజర్ సపోర్ట్ లెవెల్, 50-day మూవింగ్ యావరేజ్ కూడా ఇది. సో ఆ లెవెల్ నిలబెట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి. టాటా మోటార్స్ చాలా వీక్గా ఉంది, more than 5% నష్టపోయింది. May 2016 తర్వాత టాటా మోటార్స్ 400 కిందకు వచ్చింది. సో అది గమనించాల్సిన అంశం. సో వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్ ఆఫ్ ది డేగా చెప్పుకోవచ్చు టాటా మోటార్స్ని. 395 దగ్గర ప్రస్తుతం మనకు ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. ఏదైనా ట్రేడింగ్ ఐడియా ఇస్తారా వెళ్ళేలోగా? ట్రేడింగ్ ఐడియా అంటే ఏదైనా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చా ఇక్కడ బాగా తగ్గున్న మార్కెట్లో? ఇక్కడ ఇప్పుడు ఈ టైంలో లాంగ్ పొజిషన్స్ వెళ్ళాలి అంటే అరవింద్ ఒకటి వెళ్ళొచ్చు అండి. ఎవరి డిపోలో కూడా అరవింద్ వెళ్ళొచ్చు. అయితే కొంచెం లాంగ్ వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంది, ఎందుకంటే ప్రైస్ కరెక్షన్ ఎక్కువ ఉంది. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే వేదాంత ఒకటి కరెక్ట్ అవుతుందండి. ఇది ఇంకా కొంచెం కరెక్షన్ కంటిన్యూ కావచ్చు, దాన్ని సెల్ చేయమని చెప్తాం. సో ఇండియా నిపాన్ ఈజ్ అప్ బై 20% ఇవాళ. ఓన్లీ బయర్స్ ఉన్నారు, 20,000 shares బయర్స్ కనిపిస్తున్నారు. మనం వాల్యూ బైగా రికమెండ్ చేసిన స్టాక్ ఇది. సో చాలా స్ట్రాంగ్ రిజల్ట్